సాక్షి అంటే సూర్యుడు, మనం చేసే అన్ని పనులకి సాక్షి సూర్యుడు. అందుకని ఆయనకి కర్మసాక్షి అని పేరు. భక్తితో సూర్యుడిని ఉపాసించేవాడు. సూర్యభగవాను అగ్నిని ఉపాసించకుండా పూర్వకాలంలో మంచినీళ్ళు కూడా తాగేవారు కాదు, ఒక్క ఆచమనం నీళ్లు తప్ప. ఎంతో కొంత సూర్యుడికి మనం నమస్కారం చెయ్యాలి, సూర్యస్తోత్రం చెయ్యాలి. ఆయన ప్రత్యక్ష దైవం, ఆరోగ్యం ఇస్తాడు. సూర్యకిరణాలు మనకి ఎంతో ఉపయోగపడతాయి. అందులో ఉదయిస్తున్న సూర్యుడు, అస్తమిస్తున్న సూర్యుడు, ఆ ఎర్రని కిరణాలు మన మీద ప్రసరింపజేస్తే దానివల్ల మనకి క్షయరోగం లాంటి రోగాలు రావు. డి విటమిన్ అనేటటువంటి విటమిన్ అందులోనే ఉంటుంది. ఇప్పుడు డి విటమిన్ తక్కువైపోయి జనాలందరినీ ఒరే కాస్త ఎండల్లో తిరగంటారా అంటున్నారు డాక్టర్లు. ఈ ఇబ్బంది లేకుండా పూర్వం సంధ్యావందనం చేసేవారు. మన వాళ్ళు ఏం చెప్పినా అందులో ఒక గొప్ప జ్ఞానం ఉన్నది, ఆరోగ్యం ఉన్నది. అదే నిజమైన సైన్స్ అంటే. సంధ్యావందనం ఎంత గొప్పదండి. ఇప్పుడు చూడండి, వాళ్ళ పేపర్లో 300 మందికి ఏమని రాశారో తెలుసా? నాకు ఎముకలు పెడుసు అయిపోతున్నాయి, దానివల్ల నేను చచ్చిపోతాను, నడవలేకపోతాను, కాళ్ళు పటపట్లాడుతున్నాయి, దీనికి మందు ఏమిటి అని ఒక పేపర్లో ఓ ప్రశ్న రాసింది ఒక ఆవిడ. వెంటనే కాసేపు ఎండలో తిరగండి, ఉదయిస్తున్న ఎండలో తిరగండి, మీకు డి విటమిన్ వస్తుంది, డి విటమిన్ లోపం వల్ల మీ కాళ్ళు పెడుసు అవుతున్నాయి, మీ పని అయిపోయింది. ఇంతే వాడు చెప్పింది. కొంచెం మంచివాళ్ళు కనుక అలా చెప్పారు. లేదా ఓ గుప్పెట్ ట్యాబ్లెట్లు ఇస్తాం, మెడికల్ షాప్ కొనుక్కోండి, డి విటమిన్ ట్యాబ్లెట్లు అంటారు కొంతమంది. పాప ఆవిడెవరో ఉత్తమమైన డాక్టర్ గారు కాబట్టి, కొంచెం మంచి డాక్టర్ గారు కనుక ఈ ఎండలో తిరిగితే నీ ఎముకలు పెళుసు అవ్వరా, నీకు ఆరోగ్యం వస్తుందని చెప్పింది. అదే మనం సక్రమంగా నదిలో స్నానం చేసి ఈ తడిసిన వక్షస్థలంతో సూర్యుడికి ఎదురుగుండా నిలబడి నమస్కరించండి. తడి మీద డి విటమిన్ ఇంకా తొందరగా పెడుతుందట. ఎర్రగా ఉన్న సూర్యకిరణములలో డి విటమిన్ బాగా ఎక్కువగా ఉంటుంది. తడి మీద ఉన్న శరీరం బాగా పీల్చుకుంటుంది. పగటిపూట స్నానం చేసినప్పుడు కానీ, సాయంత్రం బాగా చెమట పట్టేలా ఆడుకున్న పిల్లలు ఈ చెమటతో కూడిన శరీరంతో అస్తమిస్తున్న సూర్యుని చూస్తే ఈ చెమట ద్వారా లోపలికి విటమిన్ వెళ్ళేదట. అందుకని పూర్వకాలంలో సాయంత్రం పూట ఆడుకోమనేవారు పిల్లల్ని. పొద్దుటకేమో స్నానం చేయాలి, సాయంత్రం ఆడుకున్నాక అప్పుడు స్నానం చేయాలి. ఈ ఆట కూడా సంధ్యా సమయంలో ఆడడం మంచిది పిల్లలకి, దానివల్ల ఆరోగ్యం వస్తుంది. ఇవి గ్రహించి సూర్యుడిని ఉపాసించే విధానాన్ని మన పెద్దలు పెట్టారు. ఆ భగవంతుడు ఆరోగ్యప్రదాత సూర్యుడిని భక్తి శ్రద్ధలతో ఉపాసించటమే అసలు సంధ్యావందనంలో ముఖ్యమైన ప్రక్రియ. అసలు సంధ్యావందనం అయిన తర్వాత చేసే గాయత్రీ మంత్రంలో సవితా దేవత అని ఉంటుంది. తత్ సవితుర్వరేణ్యం, సవితు అంటే సూర్యుడని అర్థం. శ్రేష్ఠుడై మనకు ఆరోగ్యం ఇచ్చే సూర్యభగవానుడిని మనం ఉపాసిస్తున్నాం మనకు తెలియకుండానే. అందుకని ఆ సూర్యుడికి నమస్కరించాడు. సాంధ్యకృత్యముదీర్చి సావిత్రి జపించి, ఆ తర్వాత సావిత్రి జపం చేసేవాడు, గాయత్రి మంత్రానుష్ఠానం చేసేవాడు.